హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడ్యుకేషనల్ న్యూస్ అయితే తెలియజేస్తాను. ఎంతో కష్టపడి 7, 8 పేపర్లు నేను సేకరించి ఈ డేటా అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మేము కష్టపడి 2-3 గంటలు కష్టపడి చేసిన వీడియోకి ఒక అర్థం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చిన మనకి వివిధ న్యూస్ పేపర్ల వివరాలు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, అదేవిధంగా విధుల్లో ఉన్న అధికారుల వివరాలు ఇవ్వండి, 2 నెలల కీలకం విధుల్లోకి తీసుకోండి, ఉచితంగా బోధిస్తాం, సర్కారు కొలువుల మేళ, రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు, 5 లక్షలకే 500 గజ స్థలంల ఇల్లు అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. సో మనకు మొత్తానికైతే వచ్చిన ఈ టోటల్ న్యూస్ అయితే ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్దాం ఒక్కొక్క దాని గురించి. మనం ఈరోజు మొదటగా చూసుకున్నట్లయితే న్యూస్, మైనార్టీ గురుకులాలు రేపటి నుంచి ఆన్లైన్ క్లాస్ దరఖాస్తులు. అంటే తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 18వ తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా 204 పాఠశాలలో 5వ తరగతి తో పాటు 6, 7, 8 తరగతిలో బ్యాక్లాగ్ ఖాళీలు, జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర ప్రవేశాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన దరఖాస్తులు స్వీకరించున్నట్లయితే సమాచారం ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి జాబ్ పాయింట్ చూసుకుంటే డిఆర్డిఓలో మనకు అప్రెంటిస్లు సంబంధించి రావడం జరిగింది. 60 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రేడ్లు చూసుకుంటే కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటరు, డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టరు, మెకానిక్, టర్నర్, వెల్డర్ వీటి విభాగాలు ఉన్నాయి. 2021-22 సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాలు. స్టైపెండ్ నెలకి స్టార్టింగ్లో 7,700 రూపాయలు రావడం జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వార్తాపత్రికతో వెలువడిన 21 రోజుల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇంకా మనకి దాదాపు ఒక 18 రోజుల దాకా సమయం అయితే ఉంది. నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు 1646 పోస్టులకి రావడం జరిగింది. దీనికి కూడా ఈ ఏ విభాగంలో ఉన్నాయి. కనీస అర్హత అయితే 10వ తరగతితో పాటు ఈ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. వయసు కూడా 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మెట్రికులేషన్, ఐటీఐ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు కేవలం మెట్రికులేషన్ ఉండాలి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. అంటే ఎంపిక విధానం అనేది ఎటువంటి ఎగ్జామ్స్ అయితే లేదు, కేవలం మీ డాక్యుమెంట్ వెరిఫికేషను, మీ మార్క్స్ ఆధారితంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 10/2/2024. మనకు నెక్స్ట్ ఇంకొక వివరాలు చూసుకున్నట్లయితే సర్కారు వారి కొలువుల మేళా చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్లో మనకి నోటిఫికేషన్లో 81 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్లు ఇవన్నీ ఇచ్చారు. వివరాలు చూద్దాం. సో మనకి డిప్యూటీ కలెక్టరు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు. మొత్తం 240 మార్కులకి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ 120 మార్కులు, అదేవిధంగా 120 క్వశ్చన్స్. పేపర్ 2 కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి 899 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ అని చెప్పేసి చూసుకోవచ్చు. 899 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కలుపుకొని వీటిలో 333 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత, అదేవిధంగా ఎంపిక విధానం, స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్లో ప్రతిభ ఆధారంగా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టులతో పాటు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్లో స్క్రీనింగ్ టెస్ట్లో చూపించిన ప్రతిభ ఆధారంగా రెండో మెయిన్ ఎంపికకు చేస్తారు. మెయిన్ పరీక్షలో 2 పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1లో సెక్షన్స్ సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనకి భారత రాజ్యాంగం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇది కేవలం ఏపీపీఎస్ ద్వారా వచ్చే నోటిఫికేషన్ వివరాలు. తర్వాత ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసు పరిధిలో 47 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి 240 డిగ్రీ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా మొత్తం ఓవరాల్గా మనకి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చూసుకుంటే 38 ఉన్నాయి. ఇట్లా ప్రతిదానికి క్వాలిఫికేషన్ వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో 240 డిగ్రీ పోస్టులకి చూసుకుంటే 50% మార్కులతో ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. రాత పరీక్ష 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. 2 పేపర్లు ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13, ఏప్రిల్ మేలో పరీక్ష పెట్టే అవకాశం అయితే ఉన్నట్లు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 99 పాలిటెక్నికల్ పోస్టు కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ విధుల్లో ఉన్న వివరాలు ఇవ్వండి, నేటి సాయంత్రం వరకు గడువు, అన్ని శాఖలకి సిఎస్ ఆదేశం. సో తెలంగాణలో అన్ని శాఖల్లో ఎంతమంది ఖాళీ ఉన్న వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రోడ్ల భవనాలు, ట్రాన్స్కో, జన్కో సహా పలు శాఖల్లో స్థానంలో రిటైర్ అయిన అధికారులు కొనసాగుతున్నారు. సో అందులో మనకి సుదీర్ఘకాలం ఆ శాఖల్లో అధికారులు ఉన్నారు. సో ఎన్నికలకు ముందు పలువురు పేర్లను కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. నెక్స్ట్ 6 గ్యారెంటీలకు నిధుల అన్వేషణ, బడ్జెట్ కేటాయింపులపై కసరత్తు, 60,000 కోట్లు అవసరమని అంచనా, రుణాల సేకరణ లక్ష్యం 40,000 కోట్ల దాటే అవకాశం, వచ్చే మార్చి 31తో ముగించనున్న ప్రస్తుతం 2023-24 బడ్జెట్ తొలిత వేసిన అంచనాల మేరకు 2.59 లక్షల కోట్ల ఆదాయం రాకపోవచ్చని తాజాగా తేలింది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి తొలి 8 నెలల్లో 1.4 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ఇందులో 38,100 కోట్లు గత ప్రభుత్వం సేకరించిన అప్పులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆదాయం అంచనాలు ఎంత చూపెడతారనేది కీలకంగా మారనుంది. నెక్స్ట్ మనకి ఎయిమ్స్లో మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులకి నోటిఫికేషన్ రావడం. 125 ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. అందులో ప్రొఫెసరు, అడిషనల్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు 3 రకాల పోస్టులు ఉన్నాయి. సో దేనికి దానికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సంబంధిత విభాగంలో మెడికల్, పీజీ అండ్ ఎంఎస్సి, ఎంసీహెచ్, డిఎంఓతో పాటు అనుభవం ఉండాలి. వయసు 58 ఏళ్ళకు మించి కూడా దరఖాస్తు మనకి ఈ యొక్క అడ్రస్కి పంపాలి. చివరి తేదీ 28/1/2024. శ్రీకాకుళంలో పారామెడికల్ ఖాళీలు. నెక్స్ట్ అప్రెంటిస్ తీసుకుంటే తమిళనాడు నుంచి 314 అప్రెంటిస్ పోస్టులకి సంబంధించి రావడం జరిగింది. సో దీనికి మొత్తం వివరాలు గమనించుకున్నట్లయితే ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇవ్వడం జరిగింది. సో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ డిప్లొమాతో కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ 31/1/2024. హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంబీఏ ఈ యొక్క 2 ప్రవేశాలను గిరిజన గురుకుల ప్రతిభ కళాశాలలో ఇంటారు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంబీఏ ఈ 2 ప్రవేశాలు. ఇవేమో అప్రెంటిస్ ఉద్యోగాలు అంటూ మనకి జీతం ఇస్తూ అదే సమయంలో ఆ కోర్స్ మీద మనం వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. మనకి ఇదొక డేటా స్ట్రక్చర్స్, డివోర్స్, జావా, ఒరాకిల్ వీటి మీద పనిచేస్తే నెలకు 10,000 ఇస్తారు, మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. సేమ్ హైదరాబాద్లో కూడా ఇంకోటి జిగ్లార్ ఏరోస్పేసెస్ అని వీళ్ళు కూడా దరఖాస్తు గడువు 18. బట్ వీళ్ళు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ రాయడం ఇవి వస్తే సరిపోతుంది. గ్రాఫిక్ డిజైన్ సిద్ధి వినాయక క్రియేటివ్ ల్యాబ్స్ వీళ్ళు కూడా సేమ్ జనవరి 21 వరకు అవకాశం. అడాబ్ ఇన్స్టలేషన్, ఇన్డిజైన్, ఫోటోషాప్ ఇవన్నీ వచ్చి ఉంటే సరిపోతుంది. వీడియో యాంకరింగ్, కంటెంట్ మార్కెటింగ్, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే వీళ్ళు కూడా ఒక 10,000 ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి జెనెటిక్ నెలకు 20,000 ఇస్తారు, ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం రావాలి. నెక్స్ట్ 2 నెలల్లో మనకి విధుల్లోకి తీసుకోండి, ఉచితంగా బోధిస్తాం. ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయుల కొరత వేసింది. మరోవైపు 10వ తరగతి విద్యార్థులకి ముందున్నంత పరీక్షా కాలం కొన్ని సీట్లు సిలబస్ 60% మించి కాలేదని తెలుస్తుంది. ఈ క్రమంలో విద్యా వాలంటీర్లు ప్రభుత్వం ముందు కొంచెం బోధిస్తామని 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో 100% ఫలితాలు రాబట్టే విధంగా సబ్జెక్ట్ టీచర్స్ కొరత ఉన్న బడుల్లో తమలో కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాలంటీర్గా విద్యాబోధన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నెక్స్ట్ తుది దశలో ప్రజాపాలన, నేటితో ముగియనున్న దరఖాస్తుల ఆన్లైన్ చెక్ అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది. అంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 119 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ అన్నట్టు. ఇవి విభాగాలు ఫైర్ సర్వీసెస్ ఆఫీసర్ తదితరులు. ఆన్లైన్లో దరఖాస్తు జనవరి 26 వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి సైంటిస్ట్ పోస్టులు ఇక్కడ చూసుకుంటే ఇవి 12 ఉన్నాయి. ఆన్లైన్లో జనవరి 24 వరకు చేసుకోవాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, ఆందోళనలో నిరుద్యోగులు.
లీగల్ ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దన్న కోర్టు ఆదేశాలు మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల పని అని డౌటు. సోషల్ మీడియా జోరుగా ప్రచారం చూడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో పరీక్ష నిర్వహించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు చందు అనే నిరుద్యోగి. సో ఇది మొత్తానికైతే వివిధ న్యూస్ పేపర్లో చూస్తాను. చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇది కూడా మీకు అందరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. 5 లక్షలకి 500 గజంల ఇందిరమ్మ ఇండ్ల పథకం, పేదలకి 5 లక్షలు ఇస్తామని ఆ మొత్తం పథకంలో 450 నుంచి 500 గజాల ఇంటి స్థలాల నిర్మూలనకి భావిస్తున్న ప్రభుత్వం. అందుకు చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలంతో పాటు కలిపి 700 గజాల కావాలి. అప్పుడు 5 లక్షల మొత్తం పూర్తయ్యే ఖర్చుకు అవకాశం. మరీ తక్కువ స్థలం ఉన్న పేదలకి సంగతి ఏంటి? రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఇవన్నీ తక్కువ స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అవుతుందని అంచనా. అప్పుడే మిగులు మొత్తాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగం ఖాతాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అధికారుల అనుమానాలు, ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోతే ముందుకు సాగని పథకం అని చెప్పేసి రావడం జరిగింది. ఏదేమైనా ఆ ప్లాన్ ఎలా అమలు పరుస్తారు, ఏమైనా భూమి అక్కడనే సేకరణ చేస్తారా, ఎందుకు అనే దానిపైన చర్చలు అయితే నడుస్తున్నాయి. చూద్దాం. ఇవన్నీ వాళ్ళైతే ఓవరాల్గా మీకు ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఈ వీడియోలో చాలా వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు మన ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.